హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా శ్రీవోల్. ఎలా ఉన్నారు అందరూ? నేను నైట్ అయితే గోకర్ణ రీచ్ అయిపోయాం కదండి. ఇక్కడ రిసార్ట్ అయితే తీసుకున్నాం కదా. మార్నింగే లేసాము టెంపుల్కి వెళ్దామని. ఇంకా ఎండబడే కొద్ది లేట్ అయిపోతుంది కదండి, జనాలు కూడా ఎక్కువ అయిపోతారు. అందుకని చెప్పి మార్నింగే లేసి ఫస్ట్ దేవుడి దర్శనం చేసేసుకొస్తే ఇంకా తర్వాత కొన్ని సముద్రం దగ్గరికి వెళ్ళి బోట్ రైడ్ కొన్ని యాక్టివిటీస్ అయితే చేద్దాం అనుకున్నాం. అందుకని ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళి వచ్చేస్తే ఇంకా తర్వాత బాగా ఎంజాయ్ చేయొచ్చు కదా అని ఇంకా ఫస్ట్ త్వరగా లేసి అందరం రెడీ అవుతూ ఉన్నాము. మార్నింగే ఈ సముద్రం వ్యూ ఎలా ఉంటుందో చూద్దామని నేను మా పిన్న అయితే బయలుదేరాము. ఇక్కడైతే ఇలా వెళ్తూ ఉంటే పక్కనే ఇది కనిపించిందండి. టాటాయిస్ని అయితే వాళ్ళు పెంచుతున్నారు. వాటి జాతి అంతరించిపోకుండా ఇలా చిన్న ఎగ్స్ ఉంటాయి కదా, వాటిని అయితే ఇలా భూమిలో కప్పెట్టి చాలా జాగ్రత్తగా అయితే చూస్తున్నారు. మేమైతే తీసుకొని వాటిని వదిలిపెట్టాం కూడా. షార్ట్లో అయితే పోస్ట్ చేశాను, తప్పకుండా చూడండి. బుజ్జి బేబీ టాటాయిస్ చాలా క్యూట్గా ఉన్నాయి. ఇంకా వాటిని సముద్రంలోకి అయితే వదిలేసాము. మా బావ అయితే ఇంకా వాళ్ళతో మాట్లాడి మా అత్త మా మావయ్య చేత వదిలే ఇచ్చాడు సముద్రంలోకి. చాలా బాగా అనిపించింది అదైతే చూస్తుంటే. ఇంకా మేమిద్దరం వెళ్ళి బీచ్ చూసేలోపు ఇంకా అందరూ అయితే వచ్చేసారండి సముద్రం దగ్గరికి. వాళ్ళు కూడా చూడడానికి వచ్చారు. బాగా ఎంజాయ్ చేస్తూ చూసారు కదా, వీడియోలు ఫోటోలు అన్నీ తీసుకుంటూ సరదాగా కొంచెం సేపు అక్కడే స్పెండ్ చేసాం అందరం. ఇందాక చెప్పా కదండి, ఈలోపు మా బావ వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఇలా మా అత్తకి మామయ్యకి సర్ప్రైజ్ అయితే ఇచ్చేశాడు. ఇంక ఇలా టాటాయిస్ అన్నిటినీ బేబీ టాటాయిస్ ఇలా వాళ్ళు పెంచి ఇలా నీళ్ళల్లోకి అయితే వదిలేస్తూ ఉంటారంటండి సముద్రంలోకి. అందుకని చెప్పి ఇంకా మన చేత కూడా ఇలా వదిలే ఇచ్చారు. మా అత్త మామయ్య ఇద్దరు కలిసి ఇలా వదిలేస్తూ ఉన్నారు. పిల్లలు అయితే చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యారు. మా అత్త మనవాళ్ళు అయితే పట్టుకుంటూ ఉన్నారు, అవి వెళ్ళట్లేదు అని ఇంకా చూస్తూ ఉన్నాం. స్టార్టింగే ముందు ఆ పని చేసేసాం. టాటాయిస్ అన్నిటినీ నీళ్ళల్లోకి అయితే వదిలేసాము. ఇంకా అవి వెళ్ళిందాక అలానే చూస్తూ ఉన్నాం. అవి ఎంత క్యూట్గా వెళ్తూ ఉన్నాయో, అందుకని వాటినే చూస్తూ ఉన్నాము. అవి వెళ్ళిందాక అక్కడే ఉండి. బుజ్జి టాటాయిస్ కదా పాపం, అవి కొంచెం దూరం వెళ్ళి ఇలా ఆగుతూ ఉన్నాయి, రెస్ట్ తీసుకుంటూ వెళ్తూ ఉన్నాయి. మేమైతే వాటిని చూసారు కదా, పట్టుకోవడానికి మాకు భయం వేస్తే వాళ్ళే తీసుకొని ఇలా వదిలిపెడుతూ ఉన్నారు. కొన్ని దాని లోపల ఇసుక లోపల ఉన్నాయన్నీ తీసి అక్కడ పెట్టేశారు. మేమైతే వాటిని చూసుకుంటూ ఇది ఫస్ట్, ఇది విన్నర్, అది రన్నర్ అని చెప్పి సరదాగా ఇలా ఆడుకుంటూ ఉన్నాము వాటితో. చూసారు కదా, వాటి మార్క్స్ అన్నీ పడి అదొక డిజైన్ లాగా అయితే రెడీ అయింది. ఇంకా అన్నీ చిన్నగా వెళ్తూ ఉన్నాయి సముద్రంలోకి. ఇదే అనమాట విన్నర్. అందరికన్నా ఫస్ట్ వస్తుంది ఇదే. ఎంత క్యూట్గా పోతుందో పాపం, మధ్యలో రెస్ట్ తీసుకుంటూ ఉంది. ఇంకా మొత్తానికి సముద్రంలోకి అయితే వెళ్ళిపోయింది చిన్నగా. ఇంకా నెక్స్ట్ అవి కూడా వెళ్ళిపోయాయి. ఇంక ఇవన్నీ చూశాక ఇంకా మళ్ళీ అటు సైడ్ అయితే వెళ్ళామండి. ఇక్కడ సముద్రము నది మధ్యలో అయితే ఒక చిన్న ప్లేస్ రెండు కలుస్తాయి అన్నమాట. ఆ వ్యూ చూద్దామని ఇంకా ఇది అయిపోయాక అక్కడికైతే వెళ్ళాము. అక్కడ కూడా చాలా బాగుందండి. 3 ఉన్నాయి. అటు సైడ్ ఒక నది, వెనక సైడ్ ఒక నది, మధ్యలో అయితే కొంచెం ప్లేస్ ఉంటుంది. ఇటు సముద్రంలోకి అయితే కలుస్తూ ఉన్నాయి. చూసారు కదా, మార్నింగే అప్పుడప్పుడే సన్ రైజ్ అయితే అవుతూ ఉంది. ఇటు పక్క మొత్తం గ్రీనరీ, ఇటైతే సముద్రం, మధ్యలో మేము. చాలా బాగా అనిపించింది వ్యూ అయితే.
ఇందాక చెప్పా కదండి ఇటు సైడ్ ఒక నది అని, అదిగో అక్కడ కనిపిస్తుంది కదా దూరంగా, అదొక నది. ఇలా మధ్యలో కొంచెం ప్లేస్, ఇటు సైడ్ అయితే సముద్రం ఉంది. ఇంకా మేము చూసేది ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ కూడా ఒక చిన్న ప్లేస్ లాగా ఉండి నది సముద్రం రెండు కలుస్తూ ఉంటాయి. నేను చెప్పిన నది అయితే ఇదేనండి, రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఇదంతా నది. అక్కడ సూర్యుడు కనిపిస్తున్నాడు కదా, అక్కడ కూడా ఇంకో చిన్న నది ఉంది. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో ఇప్పుడు కనిపిస్తుంది సముద్రం. ఈ మధ్యలో కొంచెం స్పేస్ ఉంది కదా, ఇది నడవడానికి మాత్రమే. ముందుకు వెళ్ళాక రెండు కలుస్తాయి, ఈ మధ్యలో మాత్రమే మనం నడవడానికి ప్లేస్ ఉంటుంది. నేను చెప్పింది మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా సముద్రం నది రెండు కలిపి చూడటం అదొక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. మా అందరికైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరం. ఈ బొడ్డోడైతే సముద్రాన్ని చూసి భయపడ్డాడండి. ఇది నది కాబట్టి అలలేం రావట్లేదు కదా, ప్రశాంతంగా ఉంది కాబట్టి దిగాల నడుస్తూ ఉన్నాడు. మమ్మీకి సముద్రం అంటే చాలా భయం అండి, అందుకని అసలు దగ్గరికి కూడా రాదు. ఏదో మేమందరం ఉన్నాం కదా అని చెప్పి బలవంతంగా వచ్చింది. మేము వెళ్ళడం కూడా ఇష్టం ఉండదు, అందుకే ఊరుకు బయట మట్టుకే ఇలా తిరుగుతూ ఉంటుంది, దగ్గరికి కూడా రాదు, అంత భయం అనమాట. ఇంకా ఇక్కడి నుంచి ముందుకు కదలలేదు, మమ్మల్ని కూడా వద్దు వద్దు వెళ్ళొద్దు అని చెప్తూ ఉంది. చూసారు కదా మా మామయ్యకి నీళ్ళు అంటే ఎంత ఇష్టమో, ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంకా అందరూ వద్దు మళ్ళీ బట్టలు తడిస్తే టెంపుల్కి వెళ్ళాలి కదా, అందుకని ఇంకా అక్కడికి ఇంకా ముందుకు వెళ్ళొద్దు అని చెప్తూ ఉన్నారు. అంత ఇష్టం అనమాట మా మామయ్యకి కూడా వాటర్ అంటే. పైన పక్షులు అలా దూరంగా సన్ రైజ్ అవ్వడం చాలా బాగా అనిపించింది. మధ్యలో మేమందరం ఇలా సముద్రాన్ని నదిని కలిపి చూడటం చాలా బాగా అనిపించింది మా అందరికీ. మా అత్త కోడలు అయితే వచ్చి అక్కడ దాకా వెళ్దాము, కొంచెం దూరం వెళ్దాం నీళ్ళలోకి అని పిలుస్తుంది. మా మమ్మీ అయితే వెనకాల నుంచి అరుస్తూ ఉంది, వెళ్ళొద్దు వెళ్ళొద్దు ఇంక రండి అని. భయం, అంత భయం మా మమ్మీకి. ఇంకా రిసార్ట్ దగ్గరికి అయితే బయలుదేరిపోయామండి. టెంపుల్కి వెళ్ళాలి కదా, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అసలు నేరుగా టెంపుల్కి వెళ్ళి తర్వాత వచ్చి చూద్దాం అనుకున్నాం. అసలు ఊరక నేను మా పిన్ని ఊరక జస్ట్ అలా వీళ్ళందరూ రెడీ అయ్యేలోపు ఊరక వెళ్ళి సముద్రం ఎలా ఉందో చూద్దామని వచ్చాము. అందుకే చూసారు కదా నేను అసలు రెడీ అవ్వలేదు, ఇంకా జడ కూడా ఏం వేసుకోలేదు. హెడ్ బాత్ చేసి ఇంకా గాలికి ఆరుతుంది కదా అని నేను మా పిన్ని జస్ట్ అలా చూద్దామని వచ్చాం. ఇంకా మా తర్వాత ఒకళ్ళు వెనకాలే అందరూ వచ్చారు. వచ్చాక ఇంకా మా బావ వాళ్ళతో మాట్లాడటం, టాటాయిస్ని వదిలిపెట్టడం, ఇంకా తర్వాత వాళ్ళే అక్కడ ఉండే వాళ్ళే చెప్పారు అక్కడ సముద్రం నది రెండు కలుస్తాయి, వ్యూ చాలా బాగుంటుందని. ఇంకా మళ్ళీ లేట్ అయితే ఎండ ఎక్కువగా ఉంటే ఇంకా అంత దూరం నడిచి వెళ్ళలేం కదా, చాలా దూరం ఉందండి. అందుకని చెప్పి ఒకేసారి చూద్దామని వచ్చాం. ఇక్కడైతే చేపలు బట్టి అన్ని ఇక్కడ వేస్తూ ఉన్నారండి. రకరకాల చేపలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వాటిని చూస్తే పాపం అనిపించింది మాకైతే. ఇంకా మనం ఏం చేయలేం కదా. ఇంకా అందరం కలిసి ఇంకా రూమ్ దగ్గరికి వెళ్ళి త్వరగా రెడీలు అయిపోయి ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళామండి.
వర్క్, ఆ రోజు జనాలు పెద్దగా ఎవ్వరు ఎక్కువ మంది ఏం లేరు కాబట్టి దర్శనం అయితే త్వరగానే జరిగిపోయిందండి. ముందు ముందు అస్సలు మిస్ అవ్వద్దు, వీడియో చాలా బాగుంటుంది, చూస్తూ ఉండండి. ఇదే అండి టెంపుల్. ఇక్కడ టెంపుల్స్ అని నేను చెప్పినట్టు ఇల్లులాగే ఉన్నాయి. ఫస్ట్ అయితే వినాయకుడు టెంపుల్కి అయితే వచ్చాము. చుట్టుపక్కల అయితే ఇలా షాప్స్ ఉన్నాయండి. టెంపుల్ ముందు ఇలా గరిక పూలు అన్నీ అమ్ముతున్నారు, తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. లోపల ఇంకా కెమెరా అలవ్ లేదు కాబట్టి చుట్టుపక్కల వ్యూ చూపించి ఇంకా వినాయకుడి దర్శనం అయితే చేసుకున్నామండి. చాలా బాగా జరిగింది దర్శనం. ఇంకా తర్వాత ఇక్కడే పక్కనే శివాలయం కూడా ఉందండి. ఇక్కడ కూడా కొంచెం జనాలు తక్కువే ఉన్నారండి. ఇంకా దర్శనం కూడా చేసుకున్నాం. ఇక్కడ శివయ్య ఎలా ఉంటాడంటే లోపలికి ఉంటారండి, పైనుంచి మనకు కనిపించదు. మనం లోపలికి వెళ్ళాక మొత్తం పాలు అవి ఉంటాయి కదా, వాటిల్లోంచి ఇంకా కనపడ్డు. మనం చేతితో తాకి ఆయన్ని స్పర్శించుకోవాలన్నమాట. అలా ఉంది ఇక్కడ. పూజారి లోపలికి చేయబెట్టమంటారు. మనం చేయబెడితే మన చేతికి శివలింగం తగులుతుందండి. అలా ఉంది ఇక్కడ. ఇంకా దర్శనం చేసుకొని వచ్చేసాను. కొత్తగా అనిపించింది నాకు అక్కడైతే. టెంపుల్ పక్కనే ఇలా రూమ్స్ లాగా ఇలా స్పైసెస్, డ్రై ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారండి. వెళ్ళేటప్పుడు ఆ స్మెల్ అయితే చాలా బాగుంది. టీ పౌడర్లు, రోజ్ పౌడర్, రోజ్ టీ పౌడర్ అని అలా రకాలు ఉన్నాయి. లెమన్ టీ అని ఇలా చాలా ఉన్నాయండి. అవి అయితే తీసుకోలేదు, కానీ స్పైసెస్ వాసన అయితే చాలా బాగుంది. అందుకని స్పైసెస్ అయితే తీసుకున్నాము కొన్ని. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము. ఇంకా రూఫ్ టాప్ కి అయితే వచ్చేసామండి బ్రేక్ఫాస్ట్ కి. కింద కూడా ఉంది కానీ అక్కడ అంత క్లీన్ గా అనిపించలేదు, అందుకని ఇంకా పైకి వచ్చేసాము బ్రేక్ఫాస్ట్. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఇంకా బోట్ షికార్కి అయితే వచ్చేసామండి. చాలా బాగా ఎంజాయ్ చేసాం, చూస్తూ ఉండండి. నీళ్ళల్లో కూడా మునిగాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ స్టీమర్లో అయితే మా బ్యాచ్ వరకే సరిపోయిందండి. మొత్తం అందరం మేమే సరిపోయాం. అందరం కలిసి సరదాగా వ్యూ చూసుకుంటూ బాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. మా మమ్మీ ఫేస్ చూసారా ఎలా పెట్టిందో. అందరూ ఎంజాయ్ చేస్తుంటే మా మమ్మీ మటుకు ఈ స్టీమర్లోంచి ఎప్పుడెప్పుడు దిగిపోతామా, ఎప్పుడెప్పుడు వచ్చిద్దా దగ్గరికి, సముద్రంలో ఇలా బోట్ ఆగిపోతే ఏంది పరిస్థితి, అవన్నీ ఆలోచించుకుంటూ టెన్షన్ పడుతూ ఉంది. నాకైతే నవ్వు వస్తుంది మా మమ్మీ ఫేస్ చూసినప్పుడల్లా. బొడ్డోడు చూసారా, వాడికి పెద్దదైందంట, అది వద్దంట, అందుకని నాకు తీసే అని గోల్ చేస్తూ ఉన్నాడు. దాంట్లోంచి దూరిపోయాడు. తర్వాత వాడి సైజులో ఒకటి చిన్నది ఇచ్చేశారు. ఇంక ఇలా అందరం కలిసి సరదాగా వెళ్తూ ఉన్నాము. వాళ్ళైతే ఇక్కడ ఏ బోట్ ఎక్కినా మనల్నే సాంగ్స్ పెట్టుకోమంటారండి. బ్లూటూత్ కనెక్షన్ ఇచ్చి ఇంకా మనల్నే సాంగ్స్ మీకు నచ్చింది పెట్టుకోమంటారు. ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల వాళ్ళు వస్తుంటారు కదా, ఎవరికి ఏ లాంగ్వేజ్ని బట్టి ఎవరికి నచ్చిన సాంగ్స్ వాళ్ళు పెట్టుకుంటారని మనల్నే పెట్టుకోమంటారు. మొన్న బోట్ ఎక్కినప్పుడు అలానే చెప్పారు, ఇప్పుడు ఈ స్టీమర్లో కూడా అలానే చెప్పారు, మీకు నచ్చిన సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేయమని. ఇంకా అందుకని మనకు నచ్చిన సాంగ్స్ అన్నీ పెట్టుకొని ఇలా సముద్రాన్ని చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోయాము.
ఇక్కడైతే ఇలా పడవలోకి అన్ని ట్రాన్స్పోర్ట్లు ఎక్కిస్తూ ఉన్నారండి. ఇక్కడైతే చండాలమైన వాసన వస్తుంది. అసలు ఆ వాసనకి నాకైతే అసలు వామిటింగ్ వచ్చేసింది. అసలు ఊపిరాడలేదు, అంత చండాలమైన స్మెల్ అయితే వచ్చింది. ఇంక ఇలా చిన్న చిన్న ఐస్లాండ్ లాగా కూడా ఉన్నాయండి. ఇక్కడ వాటికి పేర్లు కూడా చెప్పారు, కొన్ని పారాగ్లైడింగ్ ఏదో చెప్పారు, నేను మర్చిపోయాను. ఇలా చిన్న చిన్న ఐస్లాండ్స్ ఆపి కొంచెం ఒక్క నిమిషం అలా ఆపి చూపిస్తూ ఉన్నారు, ఇది 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 అని. నాకైతే నేమ్స్ మర్చిపోయాను. బోట్ దిగగానే అందరం ఫస్ట్ నీళ్ళల్లోకి అయితే వెళ్ళిపోయామండి. చిన్నోళ్ళు పెద్ద అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా మా బావ అయితే కయాకింగ్కి తీసుకెళ్తూ ఉన్నాడు ఒక్కొక్కరిని, అది బ్యాలెన్స్ చేయడం రావాలి కదా. ఇంకా మాకు ఫస్ట్ టైం, మా బావకు వచ్చు, అందుకని చెప్పి ఇంకా సముద్రంలో కదా మనం అడ్వెంచర్లు చేయడం ఎందుకని చెప్పి ఇంకా మా బావని అయితే తీసుకెళ్ళాం. అందరిని తీసుకెళ్ళాడు, మా అత్త వాళ్ళని, పిన్నిని, మా చెల్లెల్ని, ఇంకా మామయ్యని అందరిని తీసుకెళ్ళాడు. ఒక్కొక్కళ్ళుగా అందరి చేత ఇది చేపిస్తూ ఉన్నాడండి. అప్పుడప్పుడు అన్నీ చేస్తూ ఉంటేనే కదా మనకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అందుకని అందరం కలిసి చేసి బాగా ఎంజాయ్ చేసాం. మా అత్త వాళ్ళు అయితే ఫస్ట్ భయపడ్డారు, మేమేం కాదులే సరదాగా బాగుంటుంది అన్నీ అంటే, అందుకని ఇంకా వాళ్ళు కూడా కొత్త ఎక్స్పీరియన్స్ అయితే చేశారు. చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరం కలిసి. మా మమ్మీ మా డాడీ అయితే రాలేదండి. మా డాడీ కూడా బాగా ఎంజాయ్ చేస్తాడు నీళ్ళల్లో, ఎందుకనో ఆ రోజు రాలేదు. మా మమ్మీకి అయితే చెప్పాగా ముందు నుంచే నీళ్ళంటే భయం అని, అందుకని అస్సలు రానని ఇంకా దూరం నుంచి చూస్తూ ఉంది అక్కడే. మా అత్త వాళ్ళు తెలియకుండా వెళ్ళి బలవంతంగా లాక్కొచ్చేసారు. కొంచెం దూరమే వచ్చింది, తర్వాత భయపడింది. ఇంకా అందుకని ఎందుకులే అని మేము ఇంకా ఫోర్స్ చేయలేదు. ఇంకా మేమైతే బాగా ఎంజాయ్ చేసేసామండి నీళ్ళల్లో. చూసారు కదా, లాస్ట్కి వచ్చాక నేను దూకేసేటప్పుడు మా బావ కూడా పడిపోయాడండి బ్యాలెన్స్ తప్పి. అందరూ అయితే తెగ నవ్వారు పడిపోయాడని. చూసారు కదా మా ఎంజాయ్మెంట్ ఎంత ఫుల్గా ఎంజాయ్ చేసామో. ఇంకా కొంచెమే చూపించాం మీకు, చాలాసేపు అయితే అక్కడే టైం స్పెండ్ చేసామండి. చుట్టూతో వ్యూ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. మొత్తం వ్యూ అయితే ఇలా ఉంది. సరదాగా అందరం బాగా టైం స్పెండ్ చేసామండి. అస్సలు వెళ్ళాలనిపించలేదు, కానీ అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది కదా, అందుకని చెప్పి ఇంకా లంచ్ టైం అయిపోతుంది. అందుకని ఇంకా త్వరగా రూమ్కి అయితే వెళ్ళిపోయి అందరం ఫ్రెష్ అయిపోయామండి. వెళ్ళేటప్పుడే వాళ్ళకి మనం లంచ్ చేసేయమని చెప్పాము, అందుకని మేము వచ్చేలేకి వేడివేడిగా లంచ్ అయితే ప్రిపేర్ చేసేసారు. అందరం అయితే త్వరగా ఫ్రెష్ అయిపోయి ఇంకా లంచ్ అయితే తినేసామండి. చూసారు కదా వ్యూ మొత్తం కొబ్బరి చెట్ల మధ్యలోంచి ఎండ పడుతూ చాలా బాగుంది. అప్పుడప్పుడే సన్సెట్ అవుతూ ఉంది. సముద్రం అయితే చాలా బాగా అనిపిస్తూ ఉందండి. ఆ సూర్యుడి వెలుగు అంతా పడి మెరుస్తూ ఉంది. సముద్రం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అస్సలు వెళ్ళాలనిపించలేదు. ఈరోజు ఈవినింగే బయలుదేరుతున్నామండి గోకర్ణ నుంచి. ఇంకా మా అత్త వాళ్ళ ఊరికి రిటర్న్ అయిపోతున్నాము. అప్పటికే మేము వచ్చి 4 days అవుతుందండి. కుక్కి, ధర్మస్థల, ఇట్లా అన్నీ ఉడిపి అన్నీ వెళ్ళొచ్చాం కదా, అందుకని లాస్ట్ ఇక్కడికైతే వచ్చాం గోకర్ణలో. ఇంకా 2 days ఉంటే బాగుండు అనిపించింది. ఇంకా చాలా ఉన్నాయండి చూడటానికి, టైం అయితే సరిపోలేదు. ఇంకా అందరికీ బిజీ షెడ్యూల్స్ ఉంటాయి కదా, ఆఫీస్ అని, ఇంకా అందరు బిజీగా ఉన్నారు. హాలిడేస్ ఎక్కువ లేదని ఇంకా బయలుదేరాల్సి వచ్చింది. అప్పుడప్పుడు ఇలా పేరెంట్స్ని తీసుకొస్తే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారండి. మనం అంటే అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు కదా పాపం. మనతో పాటు ఇలా మనం అప్పుడప్పుడు వాళ్ళ కోసం టైం స్పెండ్ చేసి ఇలా తీసుకెళ్తూ ఉంటే వాళ్ళు మనతో పాటు బాగా ఎంజాయ్ చేస్తారండి. మీరు కూడా ఎవరన్నా గోకర్ణ అయితే వెళ్ళకపోతే తప్పకుండా వెళ్ళండి. చూడాల్సిన ప్లేస్ చాలా బాగుంది. టెంపుల్ కానీ మొత్తం పీస్ఫుల్గా ఉంది. చుట్టుపక్కల ఇలా సముద్రాలన్నీ మొత్తం ఒకసారి వ్యూ చూపిద్దామని మీకైతే చూపిస్తున్నానండి. రిసార్ట్ అయితే ఇలా ఉంది. రిసార్ట్ కూడా మాకు చాలా బాగా నచ్చింది. అందరం అయితే బాగా ఎంజాయ్ చేసాం. ఎవ్వరికి వెళ్ళాలనిపించలేదు, కానీ ఇంకా తప్పదు కదా, వెళ్ళిపోతున్నాం. అందరం ఇంకా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసామండి. ఇంకా అందరం సర్దుకుంటూ ఉన్నాము.
అందరూ వెళ్ళి చూడాలంటే చూడలేరు కదా, అందుకని చెప్పి ఇలా మీరు నాతో పాటు చూడాలని ఇంకా మొత్తం వీడియో అయితే ఇలా తీసి చూపిస్తూ ఉన్నాను. నేను వెళ్ళిన ప్రతి ఒక్క టెంపుల్ దగ్గరికి కానీ ఇలా బీచెస్ దగ్గరికి కానీ వీలైనంత వరకు రికార్డ్ చేస్తున్నానండి, మీకు చూపించాలన్న ఉద్దేశంతోనే. కొబ్బరికాయలు చూసారా ఎలా ఉన్నాయో, కొబ్బరి చెట్లకి వచ్చేటప్పుడు అయితే కొబ్బరి నీళ్ళు కూడా కొట్టించారండి, ఫ్రూట్ సలాడ్ కూడా ఇచ్చారు. ఇంకా అవి తిని స్టార్ట్ అయిపోయామండి. ఇంకా కొంచెం దూరం వచ్చాక ఇంకా తెచ్చుకున్న స్నాక్స్ ఉంటాయి కదా, అవన్నీ మమ్మీ ఇస్తూ ఉంది అందరికీ. ఇంకా అందరం తింటున్నాం. అప్పుడే టూర్ అయిపోయిందా అన్నట్టు అనిపించింది. మా బావ ఇచ్చిన సర్ప్రైజ్ అయితే అందరికీ చాలా బాగా నచ్చిందండి. ఈ గోకర్ణలో రిసార్ట్ బుక్ చేయటం, మమ్మల్ని అందరినీ బోట్ షికార్ తీసుకెళ్ళడం, ఇవన్నీ మా బావ ప్లానే. మేము ఫస్ట్ టెంపుల్స్ వరకే అనుకున్నారు అందరూ, ఇదంతా మా బావ చేశాడు అందరిని ఎంజాయ్ చేపియాలి. ఇదైతే అందరికి బాగా నచ్చింది. మా బావకైతే అందరు థ్యాంక్స్ చెప్తూ ఉన్నారు. చూసారు కదా, మా అత్త వాళ్ళ ఊరు అయితే రీచ్ అయిపోయామండి. ఆ రోజు ఇంకా అక్కడే ఉన్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇంకా వెళ్ళామండి. ఇంకా ఆ రోజే ఈవినింగ్ బయలుదేరుతామంటే మా అత్త వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు. అందుకని చెప్పి ఆ రోజు నైట్ అక్కడే ఉన్నాం. చుట్టాలు ఇల్లు ఉంటే ఇంకా అక్కడికైతే తీసుకెళ్తూ ఉంది మా అత్త. ఇంకా వాళ్ళ ఊరంతా చూపిస్తూ ఉంటే ఇంకా చూస్తూ సరదాగా వెళ్ళిపోయాం. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయామండి అత్త వాళ్ళ ఊరు నుంచి. ఇంకా మమ్మీ వాళ్ళ ఊరు అయితే వెళ్తున్నాము. ఇంకా మా బాబాయ్ మమ్మల్ని అందరినీ డ్రాప్ చేస్తా అన్నాడండి. పిన్ని వాళ్ళు మమ్మీ మేమందరం కలిసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకొకేసారి బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాము దారిలోనే. ఇంకా ఆ రోజు ఈవినింగే మా ఊరికి కూడా నేను స్టార్ట్ అయిపోయానండి. ట్రావెలింగ్ వ్లాగ్స్ అయితే అయిపోయాయి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.